నువ్వేమని ఇంటి కోడలివా? రాజశేఖర్ తాళి కట్టిన భార్యవా? ఏమవుతావని నిన్ను ఈ గదిలో పడుకోమంటారు? పరాయి వాళ్ళ గదిలో మనం ఎలా పడుకుంటామని ఆలోచించవా? నా కూతురు అమాయకురాలు, నేను కాదు. దాన్ని కాదని ఈ ఇంట్లోకి మరొక దాన్ని తీసుకురావాలని చూస్తూ ఊరుకోను. చాపు నాకు చాలా దగ్గరగా ఉందని అర్థమైపోతుందమ్మా. అది ఏ క్షణంలో అయినా నన్ను తీసుకుని పోతుంది. చావు దగ్గరయ్యే కొద్దీ నిన్ను చూడాలన్న ఆశ పెరుగుతుంది. కానీ ఏం చేయను, నీకు కనిపించి నిన్ను బాధ పెట్టలేను. ఏం చేయనమ్మా, ఈ నాన్న నిన్నెప్పుడు చూసినా చేయగలిగిందేమీ లేదు. జీవితాంతో నిన్ను బాధ పెట్టడం తప్ప చూడలేకపోయినా కనీసం నీతో మాట్లాడాలని మనసు లాగేస్తుందమ్మా. నిన్ను చూసే అదృష్టం లేకపోయినా కనీసం నీ మాట విని సంతోషపడతాను. చెప్పు సత్య. సార్, బాగున్నారా? మా గురించి తర్వాత. నువ్వెలా ఉన్నావు? చావుకు చాలా దగ్గరగా ఉన్నాను సార్. ఎప్పుడో పోవాల్సిన ప్రాణం సార్, ఎందుకో ఆగుతుంది. ఎక్కడున్నావు సత్య? నేనెక్కడున్నాననే వివరాలు వద్దులేండి సార్. ఉన్నానో పోయానో తెలియకుండా నన్ను ఇలాగే సైలెంట్గా పోనివ్వండి. కాకపోతే చావు దగ్గరయ్యే కొద్దీ ఒక కోరిక పెరిగిపోతుంది. అందుకేనేమో చనిపోయే వాళ్ళని నీ చివరి కోరిక ఏంటని అడుగుతారు. ఇప్పుడు నీకు ఏ కోరిక కలిగింది? చివరి రోజుల్లో
కన్న కూతుర్ని కళ్ళ ముందుంచుకునే అదృష్టం నాకెలాగో లేదు. కనీసం ఒక మాట మాట్లాడాలనిపిస్తుంది సార్. సార్, సావిత్రి ఎలా ఉంది సార్? బావుందా? ఈ మాట మిమ్మల్ని అడగడం కరెక్ట్ కాదు. మీకన్నా బాగా ఎవరు చూసుకోగలుగుతారు? బాగా చదువుతుందా సార్? మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టడం లేదుగా? హలో, ఏంటి సార్ ఏం మాట్లాడడం లేదు? మీ కూతురని మీకు దత్తతిచ్చేసి మళ్ళీ తన గురించి అడుగుతున్నానన్నా? తండ్రిని కదా సార్. పోయే ముందు ఒక్క మాట మాట్లాడాలన్న కోరిక చంపుకోలేక అడుగుతున్నాను సార్. సార్, తండ్రిగా కాదు, సత్య అంకుల్గానే మాట్లాడతాను సార్. ఒక్కసారి మాట్లాడతాను ప్లీజ్ సార్. సార్, ఏంటి సార్ ఫోన్లో మాట్లాడించడానికి కూడా ఆలోచిస్తున్నారు? అదేం లేదు సత్య. మరి ఒక్కసారి సావిత్రికి ఫోన్ ఇవ్వండి సార్. నాలుగంటే 4 మాటలు మాట్లాడి పెట్టేస్తాను. సావిత్రి ఇంట్లో లేదు. ఇంట్లో లేదా? ఏం సార్, ఎక్కడికి వెళ్ళింది? స్కూల్కి వెళ్ళింది. అవును కదా, ఇది స్కూల్ టైం, మర్చిపోయాను. సర్లేండి సార్, నేను సాయంత్రం ఫోన్ చేస్తాను. హలో సార్, దయచేసి నా విషయం మాత్రం తనకి తెలియనీయకండి. ఉంటాను సార్. మాట తప్పాను సత్య. సావిత్రిని కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని నీకు ఇచ్చిన మాట తప్పాను. గుడొచ్చింది, దిగు.
ఏంటి తను అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? కడుపు మండిన ఏ తల్లి అయినా అలాగే మాట్లాడుతుంది. కొన్నిసార్లు తప్పు చేస్తేనే కాదు, తప్పుని సమర్థించినా మాట పడాల్సి వస్తుంది. మనశ్శాంతిని వెతుక్కుంటూ గుడికి వచ్చావు. ఇంకా ఆలోచన ఎందుకు? పద వెళ్దాం. అమ్మా, అర్చన చేయించి ప్రసాదం తీసుకోకుండా వెళ్తున్నారు. వారికి ప్రసాదం ఇచ్చిరమ్మా? అలాగే పూజారి గారు. ఏమైంది ప్రసూనమ్మ? ఈ ముగ్గునేం చూస్తున్నావు? ఇది మన సావిత్రి వేసిన ముగ్గండి. ఈ ముగ్గు సావిత్రి వేసిందన్న నమ్మకం ఏముంది? ఆడపిల్లలు చాలా మంది వేస్తారుగా. లేదండి, సావిత్రి చాలా ఇష్టంగా వేసే ముగ్గిది. ఆ చుక్కలు పెట్టిన విధానం, ఆ రంగులద్దిన విధానం అంతా అంతా సావిత్రిదే. పూజారి గారిని అడిగితే తెలుస్తుంది కదా. పూజారి గారు, పూజారి గారు, ఏంటమ్మా? పూజారి గారు, ఆ ముగ్గు ఎవరు వేశారండి? ఆ ముగ్గా ఉదయాన్నే పనమ్మాయి రాలేదని నేను శుభ్రం చేస్తుంటే ఒక పాపొచ్చి నేను చేస్తానండి అని శుభ్రం చేసి ఈ ముగ్గు వేసిందమ్మా. పాప ఎంత వయసు ఉంటుంది? 7-8 సంవత్సరాలు ఉంటుందమ్మా. ఏమండి, విన్నారా? అది మన సావిత్రేనండి. మన సావిత్రి ఇక్కడే ఉందండి, ఇక్కడే ఉంది. ఆ పాప ఎక్కడుందండి? ఇంతకు ముందే ఓ చిన్న పని అప్పగించి అటు పంపించానమ్మా. అవునా?
తల్లి ఇన్ని రోజులు? ఈ నానమ్మను వదిలేసి ఇన్ని రోజులు ఎక్కడున్నావు? నువ్వు కనిపించక ఎక్కడికి వెళ్ళావో అర్థం కాక ఎంత అల్లాడిపోతున్నామో తెలుసా అమ్మా? ఈ నానమ్మను వదిలేసి ఎందుకు వెళ్ళావమ్మా? నిన్ను దూరం చేసుకుని ఈ నాన్నమ్మ ఎలా బతుకుతుందనుకున్నావు? ఏదో ఏదో కోపంలో పిచ్చిదాన్ని ఓ మాట అన్నానే అనుకో, అలా వెళ్ళిపోవడమేనా? నువ్వలా నాతో మాట్లాడకుండా ఉంటే నేనెలా ఉండను నానమ్మ? తప్పు చేశాను తల్లి, చాలా పెద్ద తప్పు చేశాను. నీ పసి మనసు గాయపడుతుందని కూడా ఆలోచించకుండా మూర్ఖంగా ప్రవర్తించాను. వాస్తవాలు అర్థమయ్యేసరికి నువ్వు చాలా దూరంగా వెళ్ళిపోయావు. రోజూ నీ జ్ఞాపకాలు తలుచుకుంటూ నాలో నేను ఎంత కుమిలిపోయానో తెలుసా? చాలమ్మా, ఇంక చాలు. నాకు దూరమై నన్ను ఏడిపించింది చాలు. ఇక నేను నిన్నెప్పుడు ఒక్క మాట కూడా అన్నా. నిన్ను వదిలి నేను బతకలేనని నువ్వు దూరమయ్యాకే నాకు అర్థమైంది. ఇక నిన్ను నేను ఎక్కడికి వెళ్ళనివ్వను. నా దగ్గరే ఉంచుకుని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటానమ్మా. కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. నేను ఇంకెక్కడికి ప్రసూనాంబ? వెళ్ళనివ్వను. కళ్ళల్లో ప్రసూనాంబ? పెట్టుకుని చూసుకుంటాను. ఇది మన సావిత్రి వేసిన ముగ్గేనండి. నాకు తెలుసు. నా మనవరాలు ఇక్కడే ఎక్కడో ఉంది. ఇక్కడే ఎక్కడో ఉంది. పదండి, మన సావిత్రిని మన ఇంటికి తీసుకెళ్దాం. మన సావిత్రిని మన ఇంటికి తీసుకెళ్దాం. పదండి, ఇక్కడెక్కడో ఉంది. సావిత్రి, 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 ప్రసూనమ్మ, చెబితే వినవే. నువ్వు ముగ్గు చూసి సావిత్రి ఇక్కడే ఉందనుకుంటే ఎలా? ఎవరో అమ్మాయి వేసి ఉంటుంది. లేదండి, సావిత్రి ఇక్కడే ఎక్కడో ఉందని నా మనసు చెప్తోంది. ఇక్కడే ఉంటే సావిత్రి నిన్ను చూడకుండా ఉంటుందా? రాకుండా ఉంటుందా? ఏమో, ప్రాణంగా పెంచుకున్న దాన్ని నాకు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడాను. ఇంట్లోంచి బయటికి పంపించేయమని గొడవ చేశాను. అవి మనసులో పెట్టుకుని రావడం లేదేమో. ఇష్టమైన వాళ్ళు కనిపిస్తే కరిగిపోయే మనసే వాళ్ళది. వాళ్ళకన్ని ఆలోచనలుండవు. నా మనవరాలు అందరిలాంటిది కాదు. దానికి మంచి చెడు అంతా తెలుసు. నా అలవాట్లే దానికొచ్చాయి. అది మాట పడదు. మాట పడదు. అలాగే నీ మనసులో ప్రేమని చంపుకోలేదు. సావిత్రి గురించి నాకు తెలీదా? మన సావిత్రి అయ్యుంటే ఆ అమ్మాయి ఇప్పుడు వరకు కనిపించకుండా ఉంటుందా? అంతేనంటారా? అంతే. ఇదంతా నా కర్మ అండి, నా కర్మ. సావిత్రిని నేనే దూరం చేసుకున్నాను. దగ్గరగా ఉన్నప్పుడు దాని విలువ తెలియలేదు.
దూరం అయ్యాక దగ్గర చేసుకునే దారి తెలియడం లేదు. సారీ నానమ్మ, నేను ఇక్కడే ఉన్నానని చెప్పాలనిపిస్తుంది, నీతో పాటే ఉండాలనిపిస్తుంది. కానీ మా నాన్న చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నారు. నాన్నని నేను త్వరగా చూడాలి. నాన్నని కలిసాక అప్పుడు నీ దగ్గరికి వస్తాను నానమ్మ. నీతోనే ఉంటాను. హలో అమ్మా సంధ్య. ఎవరు? నేనమ్మా, సత్య అంకుల్ని. సావిత్రి ఎలా ఉందమ్మా? ఒకసారి తనకు ఫోన్ ఇస్తావా?